కథాస్రవంతి చేదు ఫలం జీవన్ కథలు సంపుటం నుండి ప్లాట్ఫామ్ బతుకులు కథ రచన జీవన్. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. వ్యక్తికి బహువచనం శక్తి అనే జీవన్ సామ్యవాద సిద్ధాంతాన్ని బలంగా విశ్వసిస్తాడు. 1951 నవంబరులో నల్గొండ జిల్లాలోని మారుమూల గ్రామమైన అడవిదేవులపల్లిలో జన్మించి అక్కడే 9వ తరగతి వరకు విద్యను అభ్యసించాడు. తర్వాత 1965లో కుటుంబం ఖమ్మం పట్టణం తరలివచ్చింది. కాలేజీ చదువు ఇక్కడే సాగింది. తాను 2 జిల్లాలకు చెందినవాడినని ప్రకటించే జీవన్, నన్ను కన్నతల్లి నల్గొండ జిల్లా, పెంచినట్టి తల్లి ఖమ్మం జిల్లా, ఇరువురమ్మల ముద్దుల తనయుడ, కైతలెల్లెద తల్లుల రుణమతీరా అంటాడు. ముందు నుంచి చదువులో చురుగ్గా ఉండే జీవన్లో సాహిత్యాభిలాష మెండుగానే ఉండేది. దానికి తోడు ఖమ్మం సాహిత్య వాతావరణం అతనిని ఓ కవిగా మార్చింది. దాశరథి, హీరాలాల్ మోరియా, కౌముది, అంకిత కేశవులు, రావేళ్ల వెంకటరామారావు మొదలైన వారి కవిత్వంతో పరిచయం ఏర్పడింది. 1970లో ఖమ్మంలో విప్లవ రచయితల సంఘం విరసం ప్రథమ మహాసభలు జరిగాయి. వాటిలో కవి శ్రీశ్రీతో పాటు తెలుగు సాహిత్యంలోని ప్రముఖులైన కవులు, రచయితలు అనేకులు పాల్గొన్నారు. కాలేజీ విద్యార్థిగా జీవన్ సభల ఏర్పాట్లలో చురుగ్గా పాల్గొన్నాడు. 1975 నాటి ఎమర్జెన్సీ కాలంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి జైలు పాలైన 42 మంది కవులలో జీవన్ కూడా ఉన్నారు. సాహిత్య సాంస్కృతిక ఉద్యమాలలో పాల్గొన్నారు. కవిగా, కథా రచయితగా, పత్రికా రచయితగా తెలుగు సాహిత్య రంగానికి విశేష సేవలందిస్తున్న జీవన్ అసలు పేరు శేషభట్టర్ నరసింహాచార్యులు. తల్లిదండ్రులు శేషభట్టర్ ఆండాళమ్మ, తాతాచార్యులు. చిన్ననాడే తండ్రిని కోల్పోయిన తనకు తల్లి, తండ్రి, గురువు అన్నీ అయిన తల్లి స్వతసిద్ధ పండితురాలు. భారత రామాయణ కథలు కంఠోపాఠాలు. సాహిత్యంలో బొమ్మ కట్టించే తన శైలికి ప్రధాన కారణం చిన్ననాటి నుండి తల్లి ద్వారా సంక్రమించిన కథన రీతి అని సగర్వంగా చెప్పుకుంటారు జీవన్. ఇప్పటి వరకు జీవన్ రచనలు: నిరంతరం కథలు 1995, జీవన గీతం కవిత్వం డిసెంబర్ 2006, గ్లోబలి పీఠం గ్లోబలైజేషన్పై వచన కవిత్వం 2007, చేదుఫలం కథా సంపుటం, స్మృతి ప్రవాహం కవిత్వం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కెరటం, ఇప్పపూలు కథల సంకలనం, నేలకొండపల్లి. వీటికి తోడు సామాజిక న్యాయం మాసపత్రికకు సంపాదకునిగా వ్యవహరిస్తున్నారు. ప్రజాతంత్రలో 2012 సంవత్సరం నుండి వారం వారం కాలం జీవనాడి నిర్వహిస్తున్నారు. కథ, కవితా సంకలనాలకు కొన్నింటికి సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించారు. చేదుఫలం కథా సంకలనం కథలపై ఆగస్టు 2, 2009 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నన్నయ్య ప్రాంగణం రాజమండ్రి నుండి ఎంఎల్ఆర్ రాజేశ్వరి ఎంఫిల్ పట్టా అందుకున్నారు. డిసెంబర్ మాసం. చలిగాలులు ఉధృతంగా వీస్తున్నాయి. చీకటి గడ్డకట్టుకుపోయి మంచులా కురుస్తున్నది. ముసలి బిచ్చగత్తెలా ప్లాట్ఫామ్ చలికి వజవజలాడుతున్నది. మంచు బిగుసుకుపోయి చెల్లాచెదురుగా పడిపోయిన అనాథ శవాల్లా సిమెంటు బెంచీలు. స్వెట్టర్లు, మఫ్లర్లు, గ్లౌస్తో శరీరాన్ని చుట్టుకుని పొగలు కక్కే టీ చప్పరిస్తూ పొగ పీలుస్తూ క్యాంటీన్ ముందు పిచ్చాపాటి కబుర్లతో కాలక్షేపం చేస్తున్నది ఓ చిన్న గుంపు. రంగురంగుల సల్వార్ కమీజుల, చీరల మీద ఉలెన్ శాలువాలు కప్పుకున్న 2-3 ఆడవాళ్లు మగవాళ్లు వేసే జోకులకు కాల్గేట్ కాంతులు వినే పళ్లతో కిలకిల నవ్వుతున్నారు. వాతావరణం చలిగా ఉన్నా వెచ్చగా థ్రిల్లింగ్గా ఉందా చిన్న గుంపుకు. ఆ చిన్న గుంపుకు దూరంగా క్యాంటీన్కి కాస్త ఎడంగా ప్లాట్ఫామ్ చివర్లో చింపిరి గుడ్డలు కప్పుకుని కళ్ళుని దగ్గే ముసలివాడు ఎంత అదృష్టవంతులో వీళ్ళు అనుకున్నాడు. ఎగసిపడే ఎండిపోయిన ఆ గుండెల్ని తాకిన చలిగాలులు పిల్లి కూతలుగా బయటపడుతున్నాయి. ప్రాణాలు కొడిగట్టుకుపోతున్నట్టుగా ఆయాసపడుతూ కళ్ళెలుగా తెమడ ఉమ్ముతున్నాడు. ఆయన్ని ఆనుకుని చింపిరి గోనె పట్టాల్లో కునుకు తీస్తున్న 10-12 ఏళ్ల పిల్లాడు తుఫాను గాలికి ఉనికిపోయే ఆకుల గజగజలాడుతూ తాతా తాతా అని కలవరిస్తున్నాడు. వాడి ఎడంకాలి చీలమండలంపై రేగిపోయిన పుండు మీద జుబ్బున వాలిన దోమల్ని ఎగదోలి తన ఒంటి మీద గుడ్డ తీసి పుండుపై కప్పి జోకొట్టాడు ముసలయ్య. మాసిపోయి రాగురంగు తేలిన వాడి ఒత్తైన జుత్తులోకి ఆప్యాయంగా వేళ్లు జొనిపాడు. కలలో కనిపించిన తల్లి అక్కును చేర్చుకుందో ఏమో, వాడి లేత పెదవులపై చిరునవ్వు దోబూచులాడింది. విశాలమైన కళ్ళు, చక్కటి ముక్కు తదేకంగా చూసుకుని చక్కనయ్యా అని మురిసిపోయాడు ముసలయ్య. ముసలివాడిలాగే ఒకరుస్తూ వచ్చి ప్లాట్ఫామ్ మీద ఆగింది బండి. చిన్న గుంపు సూట్ కేసులు, బ్యాగులతో బండి వైపు పరుగులు తీసింది.
ఎక్కేవాళ్ల దిగేవాళ్ల తోపులాటలు, ఇడ్లీవడ ఆమ్లెట్ల కేకలు, పెడబొబ్బలు, ప్లాట్ఫామ్ ఒక్కసారి సందడి సందడిగా మారింది. దగ్గుతూనే లేచాడు ముసలయ్య. కోలాహలానికి పిల్లాడికి మెలకువ వచ్చింది. పుండుకి కాలిగోరు తగిలిందేమో అమ్మా అని మూలిగి మరోవైపు ఒత్తికెళ్ళి పడుకున్నాడు. వాడు కప్పుకున్న గుడ్డను ఓసారి సరిచేసి ఓ చేత్తో కర్ర, మరో చేత్తో బొచ్చే పట్టుకుని మెల్లిగా అడుగులేసుకుంటూ పెట్టెల వైపు కదిలాడు. ధర్మం చేయండమ్మా, ధర్మం చేయండమ్మా అంటూ పీలగా అరుస్తూ. ట్రైన్లోంచి ఖరీదైన బట్టల్లో ఖరీదైన జంట దిగింది. ఎర్రగా బొద్దుగా దబ్బపండు లాంటి పిల్లాడు మమ్మీ చేయి పట్టుకుని తినుబండారాల బండి వైపు లాక్కుపోయాడు. టక్ చేసి నీలం రంగు స్వెట్టర్లో నిగనిగలాడుతున్న ఆ పిల్లాడి బుగ్గలు నివరాలనిపించింది ముసలయ్యకు. కానీ ఆ అవకాశం లేదు తనకి. చిన్నోడే వాళ్ళ ఇంట్లో పుట్టి ఉంటే ఇంతకంటే బాగుండేవాడు అనుకున్నాడు. ఏయ్ ముసలాడా జరుగు అని కేకలేస్తూ హడావిడిగా బండెక్కుతున్నాడో నడివయస్కుడు. బిచ్చమడుగుతుంటే అటువైపు మొహం తిప్పుకుంటున్నారు కిటికీ పక్కనున్నవాళ్లు. ఎవరూ కనికరించడం లేదు. పావలా వచ్చినా బాగుండు అనుకున్నాడు ముసలయ్య. పావలా పైసలతో వాయిదా వేస్తూ వస్తున్న రోగం తనది. ఒక్క మాత్ర పడితేనే కాస్త నెమ్మలిస్తుంది. ఈ సలిగాలి పాడుగాను పానం తీస్తుంది తిట్టుకున్నాడు. పచ్చలైటు వెలిగింది. గార్డు జెండా ఊపుతూ విజిలుగుదాడు. రైలు కూత వేసింది. ఖరీదైన జంట కంపార్ట్మెంట్ వైపు కదిలింది. ఏయ్ ఓల్డ్ బెగ్గర్ టేక్ ఇట్ అంటూ చేతిలో మిగిలి ఉన్న ఇడ్లీ ముక్కల్ని ముసిలాడి బొచ్చిలోకి విసిరాడు కుర్రాడు. బొచ్చిలోంచి కిందపడి చక్రంలా జారిపోతున్న ఇడ్లీ ముక్క ఎవరి కాళ్ల కింద పడకముందే గబుక్కును అందుకున్నాడు ముసలయ్య. బండి కదిలింది. పోర్టర్లని కొసరి కొసరి బేరమాడి వాళ్ళ నెత్తిన సూట్ కేసులు బ్యాగులు పెట్టి వాళ్ళ వెనకాల భారంగా నడుస్తున్నాడో భారీకాయుడు. టాటాలు బైబైలతో చేతులు ఊపుతూ ప్లాట్ఫారం మీద నుంచున్న వాళ్ళు మెల్లగా కదిలిపోయారు. మళ్లీ ప్లాట్ఫామ్ పలచబడింది. చలిగాలి ఈడ్చీడ్చి కొడుతున్నది. కోస్తా జిల్లాల వరి కోతలకే వలసపోతున్న కూలీలు, పెళ్లాం పిల్లలు మూటా ముల్లెలతో ప్యాసింజర్ బండి కోసం పడిగాపులు కాస్తున్నారు. కటిక నేల మీద నడుం వాల్చారు కొందరు. మూటలను ఆనుకుని కాళ్లు బార్ల జాపుకుని ఆకు చుట్టూ పొగల మధ్య కబుర్లు ఆడుకుంటున్నారు కాస్త వయసు మళ్లిన వాళ్లు. కరువు కోరల మధ్య నలిగిపోతున్న తెలంగాణ మాగాణాలు, ఆరుగాలం కష్టపడ్డా చేతికి మూతికి ఎడవైన బతుకులు, అప్పుల బాధలు, గొడ్డు గోదా జప్తులు అవన్నీ ఆ కబుర్లలో దొర్లిపోతున్నాయి. కల్లోల జిల్లాల్లో నెలకొన్న రావణ రాజ్యాన్ని కసితీరా శపిస్తున్నారు గుసగుసల మధ్య. అద్దము రేత్రికాడ నిద్దర మంచాల మించి, చేలకాపల మంచెల మించి చుట్టపుచువుగా వచ్చిన నేరానికి పట్టుకుపోబడిన పొలగాళ్ళు, పొలిమేరల్లో శవాలైన ఎన్కౌంటర్ కట్టుకథలు, అయిపు వజా లేకుండా పోయిన మిస్సింగ్ కేసులు చెమ్మగిల్లిన కళ్లతో, పూడుకుపోయిన గొంతులతో గుర్తుకు తెచ్చుకుంటున్నారు. వాళ్లకు కొద్ది దూరంలో బీడీలు కాల్చుకుంటూ కూర్చున్న యువకులు రాలిపోయిన తమ సహచరుల వీరోచిత గాథల్ని నెమరేసుకుంటున్నారు. అరటిపళ్ల బండివాడు స్వీపర్ పిల్లతో పరాచికాలాడుతున్నాడు. మరి కాసేపటికి చివరి ప్లాట్ఫారం చీకట్లోకి జారుకున్నారు. ప్యాసింజర్ల మరమూత్రాల కంపు, మురికి కూపంలో శృంగారం ఎట్లా వెలగబెడతారో. ఛీ, ఏం బతుకులో, పందుల కంటే హీనంగా అనుకున్నాడు ముసలయ్య. ఆయాసపడుతూ తన స్థలానికి చేరుకున్నాడు. చలికి వణుకుతూ మూడంకి వేసి ముడుచుకు పడుకున్నాడు చిన్నోడు. ఏ గొప్పోరింట్లోనో పుట్టి పెరగాల్సినోడు ఈ ప్లాట్ఫారం మీదిట్లా. ముసలయ్య కళ్లలో నీళ్లు తిరిగాయి. చిన్నోడా చిన్నోడా తట్టి లేపాడు. ఏంది తాత? మంచు తెరలకు మెలవెల్లగా విచ్చుకునే గులాబీ రేకుల్లా కళ్ళు తెరిచాడు చిన్నోడు. ఇడ్లీ తిందువుగానిలే ఒళ్ళు విరుచుకుని కూర్చుంటూ ఆవులింతల మధ్య అడిగాడు. యాడిదే? తిను బొచ్చేవాడి ముందుకు జరిపాడు. కడుపు నిండా ఒకేసారి తినడమనేది ఎరగని చిన్నోడు గబగబా ఇడ్లీ తింటున్నాడు. తృప్తిగా చూస్తూ కూర్చున్న ముసిలాడు దగ్గుపొరతో కొంకర్లు తిరిగిపోతున్నాడు. చేతులైనా తుడుచుకోకుండానే లేచి ఏమి చెయ్యాలో పారిపోని పిల్లాడు తాత వీపు నిమ్మరసాగాడు తన చిట్టి చిట్టి చేతులతో. ఒక్క కప్పు ఏడి ఛాయ్ ఉన్నా బాగుండు తాతకు అనుకుంటూ క్యాంటీన్ వైపు తిరిగి చూశాడు. వాడు పొయ్యడు, అడిగితే తంతడు అని సమాధానం చెప్పుకుని మెన్నకుండిపోయాడు. కొద్దిసేపటికి దగ్గు తీవ్రత కొంత తగ్గింది. మాత్రలేసుకోలేదా తాత ఇయ్యాలా? చిన్నోడు. అప్పుడు గుర్తొచ్చింది మాత్ర ఖరీదు పావలా కాదు రూపాయి అని. రోజులాగే అక్కడున్న చిల్లరలోంచి పావలా దాచిపెట్టుకుని నిన్న కొట్టుకెళ్ళాడు. చేతిలో పావలా పెట్టగానే షాప్ వాడు దగ్గుబిళ్ళ పావలా కాదు రూపాయి అయిందన్నాడు. ఒక్క మాత్ర ఖరీదు పావలా నుంచి రూపాయికి ఎలా గంతేసిందో ముసలయ్యకు అంతుపట్టలేదు. కొత్తగా ధరలు పెరిగాయి అని మాత్రమే షాపు వాడు చెప్పగలడు, కానీ డ్రగ్ పాలసీ గూర్చి బిచ్చగాడికి చెప్పలేడుగా.
ఖండాంతరాల్లో 7 తంత్రాల కావలు కుదుర్చుకున్న ఒడంబడికలు ఇక్కడి ప్లాట్ఫారాల మీద చలిగాలులతోనూ వానచినుకుల్లో నానిపోతూ రోగాలు నొప్పులు కొని తెచ్చుకునే అభాగ్యుల కోసం కాదని ముసలివాడికి మాత్రమేం తెలుసు? తన ప్రశ్నకు సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు చిన్నోడు. అందమైన ఆ లేత మొహం చూస్తుంటే వాళ్ళ అమ్మ గుర్తుకొచ్చింది ముసలయ్యకి. ఆ రోజు తూర్పు నుంచి వచ్చే రైల్లోంచి దిగింది చుక్కమ్మ. దిగుతూ దిగుతూ వేకువ వెలుగు జిలుగుళ్ళు మోసుకొచ్చింది. ఆ రోజు తిథి వార నక్షత్రాలు ముసలయ్యకి తెలియవు. చింపివేయబడ్డానికి సిద్ధంగా ఉన్న క్యాలెండర్ కాగితం లాంటి వాడికి తేదీలు గుర్తుంటాయా? చీకటి ప్లాట్ఫామ్ మీద చుక్కలా వెలుగుతున్న చుక్కమ్మని కళ్ళప్పగించి చూస్తున్నారంతా. సందడిగా ఉన్న ప్లాట్ఫామ్ సముద్రంలో చుక్కాని తెగిన నావలా అటు ఇటు కొట్టుకుపోతున్న ఆమెకు గడ్డిపోతలాంటి ఆసరాగా కనిపించాడు స్తంభం మాటిన మోకాళ్ల మీద తలపెట్టు కొనుకు తీస్తున్న ముసలయ్య. చేతిలో గుడ్డ సంచి కింద పడేసి దానిమీద కూర్చుంది. ఈ దేశం మనిషిలా అనిపించలేదేమో, ఏ ఊరు అని అడిగాడు. చిరిగిన విస్తరి బతుకులకు ఏ ఊరని ఉంటుంది, ఇక్కడే ఉండాలనుకుంటున్నానని చెప్పింది. ముష్టి ఎత్తుకుని నీలాగే పొట్టపోసుకోలేనా అని ప్రశ్నించింది. ఉడిగిపోతున్న వయసు, వదలకుండా అంటిపెట్టుకుని ఉండే రోగాలు తన ముష్టిపతికి అదనపు అర్హతలు గాని వయసులో మిసమిసలాడే ఈ పడుచుపిల్లకు ఆ వృత్తి తగదనిపించింది. అదే అన్నాడు పడుచుపిల్లతో. కరువు కాటకాల వడగాలలకు రాలిపోయి ఇక్కడిదాకా కుట్టుకొచ్చిన పల్లె చిగురుటాకు చుక్కమ్మ. నీ బిడ్డసుంటు దాన్ని ఆదుకోలేవా అంది. మనసులోని పొరల్లో మానుతున్నదనుకున్న గాయాన్ని కెలికినట్లయింది ముసలయ్యకు. పల్లెలో కూలిపోయిన తన గూడు, దాని చుట్టూ బుసర కుడుతున్న నాగుబాములు గుర్తుకొచ్చాయి. గుండె పూటలోంచి కన్నీరు ఉబుకొచ్చింది. ఆనాటి నుండి ముసలయ్య బిడ్డగా ప్లాట్ఫామ్ కుటుంబంలో ఒకతయింది చుక్కమ్మ. తాతా తాతా మా అమ్మెట్లుంటది? ముసలయ్య హుషారుగా ఉన్నప్పుడు చక్రాలాంటి కళ్ళు తిప్పుతూ అడుగుతాడు చిన్నోడు. వాడి కళ్ళ అందాన్ని చూడ్డానికి కిందకు దూకుతున్న గిరజాలను వెనక్కి నెట్టి నుదుటి మీద ఓ చిన్న ముద్దు పెట్టి అచ్చం నీ ఓలిగనే అంటాడు ముసలయ్య. సాయంత్రం వేళ చింత చెట్టు మీదకు చేరుకుంటున్న చిరకల గుంపుల కలకలంలా కిలకిలా నవ్వుతాడు చిన్నోడు. వాళ్ళ మాటలనే నవ్వేది అనుకున్నాడు ముసలయ్య. కళ్ళు కొద్దిగా మూసుకుని బుగ్గలు చుట్టలు పడేట్టుగా. అలాగే నవ్వింది ఆ రోజు కూడా. ప్లాట్ఫామ్ మీద ఛాయలు అమ్మే పోరడు తనకు మనసిచ్చాడని చెప్పిన రోజున. ప్లాట్ఫామ్ బతుకులకు మనసులేంది అని ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదు. అప్పుడప్పుడు వాడు చూపించే సినిమాల్లోని ప్రేమలు దోమలు అప్పటికే దాని బుర్రంతులు చేసినాయి. మరో 6 నెలల తర్వాత వాడు దక్షిణానికి వెళ్లే బండి ఎక్కాడు. 10 రోజుల్లో వచ్చి తనను ఊరు తీసుకెళ్తానన్న వాడు 10 నెలలు దాటినా పత్తాలేడు. అప్పటికి చిన్నోడికి 3వ నెల. బుజ్జోడిని ఓ 10 రోజులు కనిపెట్టుకునుంటవా చిన్నయినా? పూడుకుపోతున్న కంఠంతో జాలిగా అడిగింది చుక్కమ్మ. ఎప్పుడూ పండు వెన్నెలలు కురిసే ఆమె ముఖంలో మొదటిసారిగా ముసురుకున్న చీకట్లను చూసి చలించిపోయాడు ముసలయ్య. పెదవుల్లో చిరునవ్వుల పూలు దాచుకుని తల్లికేసి వింతగా చూస్తున్నాడు పసివాడు. కన్నీటితో తడిచిన తన బుగ్గలను వాడి గులాబీ లేత అరచేతులతో నిమురుకుంది. తండ్రి లేని బిడ్డనిగా ఈయన్ని పెంచలేనే, వాని నాయన్ని ఎత్తుక్కొని వస్తా అనుకుంటూ బయలుదేరిపోతున్న చుక్కమ్మని ఆపలేకపోయాడు ముసలయ్య. ఇంకెక్కడ తండ్రే, ఆడింక దొరుకుతాడా? ఈ ఆడదాగిండిని ఎత్తుకుతావు బిడ్డా అని వారించుదామనుకున్నాడు. కాని నవనవలాడే ఆమెలోని ఆశల లేచిగుళ్లను తుంచివేయలేకపోయాడు. ఆమెలోని పట్టుదలను తప్పుపట్టలేకపోయాడు. అప్పుడే విచ్చుకున్న మందారం లాంటి బిడ్డని చేతిలోకి తీసుకుని మౌనంగా వీడ్కోలు పలికాడు. కాలం దొర్లిపోతున్నది. పల్లెగాలితో రాటుతేలిన ముసలయ్య దేహదారుఢ్యాన్ని ప్లాట్ఫామ్ కాలుష్యం హరించి వేస్తూ ఉంది. చిక్కి శల్యమయ్యాడు. మాయిదారు రోగం పట్టుకుంది. 10 సంవత్సరాలు దాటిపోయాయి. తాతా తాతా మా అమ్మ యాడుంటది, ఒక్క పాలి చూపించవా? ముసలయ్య వీపు మీదకు వాలి మెడ చుట్టూ చేతులు వేసి అడుగుతాడు చిన్నోడు. ఎక్కడుంటుందని చెప్పగలడు తను? మళ్ళీ ఏ మాయల మరాఠీ చేత చిక్కిందో, సాలెగూట్లో చిక్కిన ఏ కీటకంలా విలవెల్లాడుతున్నదో. తండ్రి లేనివాడే కాదు, తల్లి లేనివాడయ్యాడు. రేపు నేను పోతే ఈయన గతేంది? అబ్బా అబ్బా మొహంలో భరించలేని బాధ వ్యక్తం చేస్తూ పుండు మీద వాలిన ఈగల్ని తోలాడు చిన్నోడు. పుండు రెచ్చిపోయి చీము కారుతున్నది. ఓ కాగితం ముక్క ఏరుకొచ్చి తుడిచాడు ముసలయ్య. అడుక్కునొచ్చి ఇంత పెడతగని తిని ఓ కాడ కూకోరా అంటే ఇంటడా? మనసులోనే నొచ్చుకున్నాడు. ప్లాట్ఫామ్ కంకర వనంలో లేడి పిల్లల అంతటా తానే అయి గెంతులు పెడతాడు చిన్నోడు. వాడి వయసే అలాంటిది. ఎక్కడున్నా ఓ గుంపుని పోగు చేసుకుంటాడు.
ఆ మంద పాసింజర్లను గురించి, పోలీసుల గురించి, స్టేషన్ మాస్టర్ని గురించి కథలు కథలుగా చెప్పుకుంటుంది. 10 రోజులో 15 రోజులో కూడబెట్టుకున్న సొమ్ముతో సినిమా చూస్తారు. ఆ సినిమాలోని హీరోయిన్తో ఎట్లా డాన్స్ చేస్తాడో, విలన్తో ఎట్లా ఫైటింగ్ చేస్తాడో అభినయపూర్వకంగా చూపిస్తాడు చిన్నోడు. తాగి పారేసిన ప్లాస్టిక్ టీ కప్పులు వెతుకులాటలో పట్టాల పక్కన కంకరమాడును దాగిన ఇనుప ముక్క చీలమండలాన్ని కాటేసింది. 2-3 రోజులు అసలు గాయాన్ని గూర్చే పట్టించుకోలేదు. పట్టించుకుంటే మాత్రం ఏం చేయగలడు? ఏమైద్దిలే, ఇషింటి ఎన్ని తగలై అంటూ మొండిగా ఉన్నాడు. తాతకు కూడా చెప్పలేదు. నెప్పిపట్టి కుంటుతూ ఉంటే ఏమిటని గద్దించి అడిగాకే చెప్పాడు. పాతగుడ్డతో కట్టుకట్టాడు తాత. పుండి ఇంకా రెచ్చిపోయింది. సర్కారు దవాఖానాకు తీసుకెళ్లాడు. ఇండిషన్ బుడ్లు అయిపోయినాయి అన్నారు. గోళీలు రాలేదన్నారు. కట్టుకట్టేటోడు సెలవు పెట్టిండన్నారు. తిరిగి తిరిగి విసిగిపోయాడు. బొడ్లో తోపిన చిల్లర లెక్కించుకున్నాడు ముసలయ్య. రేపు పిలగానికి ఇండిషన్ ఇప్పించాలే అనుకుంటూ చిల్లర మళ్ళీ 2 దోపుకున్నాడు. చిన్నాయన, నా కొడుకెట్లున్నాడు? నవ్వుతూ ప్రశ్నించిన చుక్కమ్మను కళ్ళప్పగించి చూస్తున్నాడు ముసలయ్య. మనిషి ఎంత మారిపోయింది! నునుపు దేరని దేహంతో ఎంత అందంగా కనిపిస్తున్నది. ఖరీదైనవి కాకపోయినా మంచి బట్టలే వేసుకుంది. మెళ్ళో నల్లపూసల పేరు, చెవులకు దిద్దులు ఎమిరాయి. వచ్చినావు బిడ్డ, ఎప్పుడొస్తావా? నీ బిడ్డని నీకు అప్పచెప్పి ఎప్పుడు పోదావా అని ఎదురు తిన్నలు చూస్తున్నానే. ఎట్లయితేనేమి వచ్చినావు? ఇంక నేను ఏ ఈశారం లేకుండా దగ్గు పొరల మధ్య చెప్పాడు. యాడికి పోతావే? నువ్వు పోతానంటే మాత్రం నేను పోనిస్తానా అంది నవ్వుతూ. మా ఆయన్ని తీసుకొచ్చిందే, ఈడనే ఓ బడ్డీ కొట్టి పెడతానంటుండు. ఇల్లు కూడా చూసినాం. నీకు మందులు ఇప్పిస్తా, కాలు కదపనీయకుండా సేవలు చేస్తా. లే పోదాం. చేయి పట్టి లేపుతోంది. లేచి కూర్చున్నాడు ముసలయ్య. పాలబండి వచ్చి వెళ్ళినట్టుంది. ప్లాట్ఫామ్ అంతా బావురుమంటున్నది. పూలబుట్ట పక్కన పెట్టుకుని కూర్చున్న పుల్లమ్మ తట్టి లేపుతున్నది. ఏందే పెదనాయనా, పట్టపగల కలవరింతలేందే? సుక్కమ్మ రానే లేదా? చుట్టూ చూస్తూ అడిగాడు కళ్ళు నిలువుకుంటూ. ఎప్పుడు సుక్కమ్మ రందే, కళ్ళ కూడా అదే కనపడుతున్నట్టుంది ముసలోనికి అనుకుంది పుల్లమ్మ. పల్లీలమ్ముకునే కుర్రాడి పక్కన చేరి సినిమా కబుర్లు చెబుతున్నాడు చిన్నోడు. వాడి కాలికి తెల్లని బ్యాండేజీ. ఏదో పాట పాడుతూ డాన్స్ చేస్తున్నాడు. చిన్నోడు వేపే చూస్తూ కూర్చున్నాడు ముసలయ్య గోడకి చేరగిలబడి. పుండు తగ్గినట్టుంది, ఎంత హుషారుగా ఆడుతుండో అంది పుల్లమ్మ బుట్ట దగ్గరకు జరుపుకుని మాల కడుతూ. ఆ నర్సుపిల్ల ఎంత మంచిది, అసంటోళ్ళు కొందరన లేకుంటే లోకం ఎట్లుంటుందో ఊహించుకోలేకపోయాడు ముసలయ్య. ఆ యాళ్ళ ఇండిషన్ బుడ్డి ఇయ్యమని పోయినప్పుడు ఎంత భయపెట్టిండు కొట్టాడు. సెప్టిక్ అయింది, కాలు తేయించాల్సి వస్తుంది ఎవరా అనుకుంటూ పెద్ద డాక్టర్కి చూపించమనే. బిచ్చపోన్ని డాక్టర్ ఫీజులు ఏడ తెచ్చిపెట్టాను. అదిగో అప్పుడు వచ్చింది నర్సు పిల్ల దేవతోలే. అద్దాల బీరువాలల్లా అందంగా మెరుస్తున్న మందుల సీసాలకెళ్ళి చూస్తున్న సిన్నోని చూసింది. ఆడి పుండు చూసింది, నన్ను చూసింది. ఏమనుకున్నదో ఏందో. డాక్టర్ ఫీజు ఇచ్చుకోలేవులే గాని ఓ ఇండిషన్ బుడ్డి కొనుక్కొచ్చుకో, డాక్టర్ చూడకుండా వేస్తానంది. ఇండిషన్ వేసింది. పుండు కడిగి కట్టు కట్టింది. వారం రోజుల సంధి సేవ చేస్తుంది. శాన వరకు తగ్గింది, కొద్ది రోజులల్లా మొత్తం తగ్గుద్ది అన్నది. ఎంత మంచి చెయ్యో బిడ్డది. ఎంతగా మాలిమైంది సిన్నోడు. రారా తమ్మీ అని పలకరిస్తుంది. తెల్లని బట్టల్లో నిగనిగలాడే నల్లని నర్సు పిల్లని గుర్తు చేసుకున్నాడు ముసలయ్య. నల్లగుంటేనే మొహంలో ఎంతకాలం ఉట్టి పడుతుంది అనుకున్నాడు. వారం రోజుల నుంచి తాను మందు బిళ్ళ కొనుక్కోలేకపోయినందుకు ముసలయ్య విచారించడం లేదు ఇప్పుడు. కాటికి కాలు జాపుకున్నోన్ని ఇంకేం సుఖాలు మిగిలిన అనుభవించడానికి అనుకున్నాడు. ఎంత నమ్మకంతో అప్పు చెప్పిందో బిడ్డణ్ణి. రేపెప్పుడన్నొచ్చి నా బిడ్డడేడే చిన్నాయనా అంటే కుంటోన్నో గుడ్డోన్నో చూపిస్తనా. మల్లెలు మరో కలిపి అల్లిన మాలని జాగ్రత్తగా బుట్టలో సర్దుతున్నది పుల్లమ్మ. ఉమ్మి ఉచ్చకంపు కొట్టే ప్లాట్ఫామ్ అంతటా పరిమళాలు వెదజల్లుతున్నది. నీ బతికే నయం బిడ్డ, ఎంతమంది కుర్రలల్లో మల్లెలు తోపుతావు అభినందన పూర్వకంగా అన్నాడు ముసలయ్య. నిజమే, ఈ చేతులతో సిగ్గుతో మొగ్గలయ్యే ఎంతమంది పెండ్లి కూతుర్ల జడలల్లా ఎన్నెన్ని పూలు నింపినా, ఎన్ని పొడుసు జంటలకు కితకితలు పెట్టినా పుల్లమ్మ తెచ్చిన పూలంటే గుమగుమలాడతాయని ఎందరెందరూ మురిసిపోతారు. వాడిపోయిన పూల సెండు ఎంతో, పుల్లమ్మ బతుకు అంతే అనుకుంది. ఇంట్లో తన కోసం ఎదురు చూసే పిల్లలు గుర్తొచ్చారు.
ముసల్దాన్ని ఎంత ఏడిపిస్తుండ్రో అనుకుంది. పెద్దోనికి నిన్నటి సంధి జ్వరం, సూది మంది చేయించమని ముసల్దాంతో చెప్పి తెల్లారుజాము డౌన్ ప్యాసింజర్కి వస్తే ఈ బుట్టెడు పూలు ఎమ్మితేనే ఇల్లు చేరుడు. అర్ధరాత్రి ప్యాసింజర్కి అయినా చేరుతానో లేదో. పిల్ల, నా మెల్లో ఓ దండ ఇవే, పువ్వులను పెట్టి పూజిస్తా. కారాకిళ్ళి తుపుక్కు నూసి గారపెట్టిన పళ్ళు బయట పెడుతూ నవ్వాడు జోగయ్య. పూలమ్మే హృదయానికి రోజు ముళ్ళు గుచ్చే నీచుల్లో వీడొకడు. జేబులు కొడుతూ రుబాబులు చేస్తూ ప్లాట్ఫారం మీద పడి బతికేస్తూ ఉంటాడు. థూ, నీ మొహం మండ, పూలదండ కాదు నీ మెడకు ఉరిదండ అయ్యాలే చీత్కరించింది పుల్లమ్మ గులాబీ పూల మీద తడిగుడ్డ పరుస్తూ. పోలీసుడే అయ్యలేడు, నువ్వేమేస్తవే అని ఆమె బుగ్గ గిల్లి ఓ గులాబీ అందుకుని తుర్రమన్నాడు. సిగ్గు సెరవు లేని బతకపోతేనే ఏ రైలు కింద పడి సావరాదు. వాడి వైపు చూసి ఉమ్మింది. దుర్మార్గ పెదవ, అట్లనే చేస్తాడు అనుకున్నాడు ముసలయ్య. కిస్నా లేట్ అయినట్టుంది, ఇంకా బెల్లు కొట్టకపోవడాన్ని గమనించి అంది. ఏ ప్యాసింజర్ బండ్లు లేట్ అయ్యేది, ఎక్స్ప్రెస్లు ఎందుకు ఆలస్యంగా నడిచేది రైల్వే ఉద్యోగుల కంటే వీళ్లకే ఎక్కువ తెలుసు. కృష్ణా ఎక్స్ప్రెస్ కోసం ఎదురు చూస్తోంది. రోజేమాత్రం మిగులుతాయి బిడ్డా, రోజేమాత్రం మిగులుతాయి బిడ్డా పుల్లమ్మ సంపాదన గురించి అడుగుతున్నాడు ముసలయ్య. ఏం చెప్తామే, టీసీలకు మామూళ్ళాయే, పోలీసు వాళ్ళకి ఇచ్చుకోవాలన్నాయే, సరుకిచ్చినోనికి ఏ వ్యాపారం లేకపోతున్నాయినా అంది. ఏదో పుట్టకు బట్టకు ఇన్ని బండ్లలో తిరుగుతుంటావు కదా, సుక్కమ్మ జాడేమన్నా తెలుస్తున్నదా, దాని రందు వదిలేటట్టు లేదు ముసలోనికి అనుకుంది పుల్లమ్మ. అవాళ్ళ 2 నెలల నాడు నెల్లూరు దాకా వెళ్ళింది పూలమ్ముకుంటూ. ఒంగోలు కాడనో కావల కాడనో జబ్బు పడ్డ ఆడదగుపిచ్చింది. ఒంటి నిండా మచ్చలు పుండ్లు, మొహం ఎంత ఈ కారంగుందో, అడుక్కుంటానికైనా ఓపిక లేనట్టుగా అనిపించింది. బాయిల నుంచి బయటపడుతున్నట్టు సన్నటి కీసుకొంతు. తాను తినంగా మిగిలిన రొట్టె ముక్కిస్తే కొంచెం కొంచెంగా కొరక్క తిట్టంది. ఈ మనిషిని ఏడనో చూసినట్టు అనిపించి ఏడ చూసినా అని యాది చేసుకుంటుంటే ఎంతసేపటికో తట్టింది. అవును, అది సుక్కమ్మే. దాని కండ్లు, బుగ్గ మీద సింతగింజంత పుట్టుమచ్చ. అదే అదే నీ పేరు సుక్కమ్మ కాదు అని అడిగేటి వాళ్ళకే కాదు కాదు అనుకుంటా పక్క పెట్లకు దూరి మాయమాయే. మళ్ళీ కనిపించకనే పాయే. నా కళ్ళని మోసం చేస్తుందా? పేరు అడిగితేనే అంత అదురుపాటు ఎందుకు పారిపోతుంది? సిరిమితే దీపం పెట్టుకునేటట్టుకుండే సుక్కమ్మ ఎట్లయిపోయిందో. 1-2 రోజుల కంటే బతికేటట్టు లేదు. ఇంకుందో అనుకోకుండా కళ్ళెంబటి గిర్రును నీళ్లు తిరిగాయి. ఏమైంది బిడ్డా, నా సుక్కమ్మకేమైంది? ముసలయ్య ఆత్రంగా ప్రశ్నించాడు. కొంగుతో కళ్ళు తుడుచుకుని కంట్లు దుమ్ముబడ్డదే అంటూ, ఇంకేడ సుక్కమ్మ పెద్దయ్యా, 10 ఏళ్ళు దాటిపోయా, దాని మాననాది బతుకుతుంటది, నువ్వింక యాదుంటవా? నేను యాదికి రాకపోతే పాయే, దాని కొడుకు కొరకన్నా రావద్దా అనే నిష్ఠూర వాడాడు. ఇంకెన్నాళ్ళుంట బిడ్డా, నేను పోయినంకాడి గతేం గాను. ఏం కాదు, మన ఎన్ని మొండి బతుకులే. పుణ్యం ఉంటుంది అయ్యలాలా, ధర్మం చేయండి నాయన్లారా, అనాథ శవంతండ్రులు తలాయంత ధర్మం చెయ్యండి అయ్యా, అమ్మలారా అయ్యలారా. రైల్వే స్టేషన్ మెయిన్ గేట్ ముందు నేల మీదో శవాన్ని నుంచి వచ్చిపోయే వాళ్ళని యాచిస్తున్నారో 5-6. రేగు డబ్బాలు గలగల్లాడిస్తూ అనాథ శవ సంస్కారానికై ముష్టెత్తుతున్నారు. దగ్గు ఆయాసాలు లేకుండా, మాట మంతి లేకుండా తలదాకా తెల్లగుడ్డ కప్పుకుని నిశ్చలంగా పడుకున్న తాతపై పడి హృదయ విదారకంగా రోధిస్తున్నాడు చిన్నోడు. గుండె లవిశాలా శోకాలు పెడుతున్నాడు. బండ్లు వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. బండ్లు ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు తోసుకుంటూనే ఉన్నారు, నెట్టుకుంటూనే ఉన్నారు, ఒకళ్ళకొకళ్ళు అరుచుకుంటూనే ఉన్నారు. ఆ ముసలివాడి కోసం ఒక్క కన్నీటి చుక్కైనా రాల్చేవాడు ఎవడూ లేడు. ఆ అనాథ బాలుణ్ణి ఆలింగనం చేసుకునేవాడు ఎవడూ లేడు. మీరింతవరకు ప్లాట్ఫామ్ బతుకులు కథ విన్నారు. రచన శ్రీ జీవన్, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ రచనాకాలం 1992. బండి ఇంకా రాలేదు శీర్షికన నిరంతరం కథా సంకలనంలోని కథ ఇది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే
ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.